హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఈ వీడియోలో మనం రెస్టారెంట్ స్టైల్లో చికెన్ నూడిల్స్ ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలనేది మీకు ఈ వీడియోలో క్లియర్గా చూపిస్తాను. ఎక్కడికి కూడా స్కిప్ చేయకండి. ముందుగా ఒక లోతు కడాయిని తీసుకొని దీనిలోకి 3 టేబుల్ స్పూన్ వరకు అయితే మనం ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత మనము ముందుగా మంచూరియాకి ప్రిపేర్ చేసుకున్న ఈ చికెన్ అయితే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని దీంట్లోకి వేసుకొని ఒక 10 సెకండ్స్ వరకు అయితే మనం ఫ్రై చేసుకోవాలి. ఈ చికెన్ అయితే బాగా ఫ్రై అయిపోయిన తర్వాత మనం 1 లేదా 2 ఎగ్స్ తీసుకొని మంచిగా గిలక్ కొట్టుకొని దీన్ని చికెన్ సపరేట్ అనుకొని దాంట్లోనే వేసుకొని ఒక సైడ్ కాలిన తర్వాత మరో సైడ్ కూడా మనం ఈ ఎగ్‌నైతే హీట్ చేసుకోవాలి. ఈ రెండిటిని కలుపుతూ మనం చిన్న మీడియం పీసెస్‌గా అయితే చేసుకోవాలన్నమాట. చూడండి వీడియోలో చూపిస్తున్నట్లుగా మీడియం పీసెస్ మాత్రమే చేసుకోండి. చిన్న చిన్న పీసెస్‌గా చేసుకోవడం వల్ల ఏంటంటే మనకి ఎగ్గు నోటికి తగలకపోవడం వల్ల పెద్ద టేస్ట్ అనిపించకపోవచ్చు. ఆ తర్వాత మనం దీనిలోకి సబ్జీగా క్యాబేజీ, క్యారెట్, కొంచెం కరివేపాకు వేసుకోండి. క్రంచీనెస్‌కు అండ్ కొంచెం ఫ్లేవర్‌కి బాగుంటుంది కరివేపాకు కూడా వేస్తే. ఆ తర్వాత దీనిలోకి మనము నూడిల్స్ వేసుకొని మనము అక్కడక్కడ గిలక్ కొట్టుకోవడం వల్ల ఏంటంటే పెద్ద పెద్దగా ఉన్న నూడిల్స్ అనేవి కట్ అయిపోతాయి. దీంట్లో మసాలా పర్పస్గా వచ్చేసి చికెన్ మసాలా, వీలైతే గరం మసాలా వేసుకోవచ్చు, దాన్ని ఆప్షనల్గా చెప్తున్నాను. మెయిన్లీ వచ్చేసి చికెన్ మసాలా, టేస్టింగ్ సాల్ట్, కొద్దిగా నార్మల్ సాల్ట్, వైట్ పెప్పర్, ఇవి మాత్రం మ్యాండటరీ మనకు దేంట్లోకైనా కూడా. ఇవన్నీ వేసుకొని మనం ఒక 20 సెకండ్స్ హై ఫ్లేమ్లో ఫ్రై చేసుకున్నామంటే మనకు ఆల్మోస్ట్ అయిపోయినట్లే. లాస్ట్లో మనము కొద్దిగా వెనిగర్, సోయా సాస్ వేసుకొని కొద్దిగా కొత్తిమీర వేసుకొని మనము మరొక 10 సెకండ్స్ ఫ్రై చేసుకున్నామంటే మనకు వేడి వేడిగా చికెన్ నూడిల్స్ అయితే రెడీ అయిపోయినట్లే ఫ్రెండ్స్. చూడండి చికెన్ నూడిల్స్ అయితే ఎంత పర్ఫెక్ట్ అండ్ టేస్ట్ కానీ టెక్స్చర్ కానీ ఎంత బాగున్నాయో. మీరు కూడా ట్రై చేయాలంటే మన ఛానల్ ఫాలో కండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం. ఓకే ఫ్రెండ్స్, బాయ్ బాయ్, మరి ఉంటున్నా, టాటా.